అదొద్దా కొన్ని బండ్లకి మాప్ ఉండవచ్చు ఉండకపోవచ్చు, కొన్ని బండ్లకి మ్యాప్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ మ్యాప్ ఉంటే మాప్ ఉండదు, మాప్ ఉంటే మ్యాప్ ఉండదు. అదొద్దా కొన్ని బండ్లకి ఐడెంటిటీ కూడా ఉండదు. ఓకే, సో కంపల్సరీగా టీపీ ఉంటుంది. ఏముంటది? టీపీ అంటే ఫుల్ అసెంబ్లీ. ఈ త్రిపుల్ బాడీ అసెంబ్లీకి ఇక్కడ మాప్ ఐఐటి అండ్ టీపీ. ఎయిర్ టెంపరేచర్ సెన్సార్, throttle position sensor, manifold absolute pressure sensor. అదొన్నా ఇక్కడ కనబడతా బ్లాక్ ది బ్లాక్ యూజ్ కనబడతావు. సో దీని లోపల ఉంటాయి throttle position sensor టీపీ. దాని తర్వాత manifold absolute pressure sensor అంటే manifold absolute pressure. మాప్ లేదు చూసారా, ప్లేట్ ఉంటుంది రౌండ్ గా చోక్ మార్క్ అదవుతుందా, ప్లేట్ ఉంటుంది. దానికి ఇటు పక్క కేబుల్ దానికి అటాచ్ అయి ఉంటుంది. మనం ఎంత యాక్సిలరేటర్ ఇస్తే అంత మాత్రమే అది ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయినప్పుడు దాని లోపల ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్ గా తెరుచుకుంటుంది. అంటే ఈ బ్లాక్ ఉంది, అది బ్లాక్ లోపల దానికి కనెక్ట్ అయి ఉంటుంది, లోపల పక్క కనెక్ట్ అయి ఉంటుంది. మనం ఎప్పుడైతే దీన్ని యాక్సిలరేటర్ ఇచ్చామో అప్పుడు ఈ యొక్క స్లాట్ మూవ్ అవుతుంది. మూవ్ అయినప్పుడు దీనికి లోపల పక్క కనెక్ట్ అయి ఉంది ఒక రాడ్, అది ఈ బ్లాక్ దానికి కనెక్ట్ అయి ఉంటుంది. అది కూడా ఆటోమేటిక్ గా మూవ్ కదా కనెక్ట్ అయింది కాబట్టి మూవ్ అయినప్పుడు ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ ట్విస్ట్ అవుతుంది. ఈ ప్లేట్ ట్విస్ట్ అవుతుంది. ట్విస్ట్ అయినప్పుడు ఈ ప్లేట్ ఇప్పుడు మొత్తం పూర్తిగా మూసేయబడింది, క్లోజ్ ఉంది. అప్పుడు ట్విస్ట్ అవుతుంది. ట్విస్ట్ అయినప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది? ఓపెన్ వస్తుంది కదా, అంటే గ్యాప్ వస్తుంది కదా. ప్రెషర్ ఉంది, ఎంత ప్రెషర్ ఉంది, ఎంత వెయిట్ ఉంది అని ఆ యొక్క సెన్సార్లు గమనిస్తాయి. గమనించి ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇస్తాయి? ఎవరికి ఇస్తాయి? ఈసీ ఏం చేస్తాయి? యాక్చువేటర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఆ యాక్చువేటర్ ఎవరు? ఫ్యూయల్ పంప్ అండ్ ఇంజెక్టర్. అదవుతుందా? ఆ యాక్చువేటర్ ఎవరంటే ఫ్యూయల్ పంప్ ఇంజెక్టర్. ఫ్యూయల్ పంప్ ఫస్ట్ ఈసీఎం నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇదిగో మన ఎవరికి? ఫ్యూయల్ పంప్ చెప్తుంది. ఆ యొక్క ఫ్యూయల్ పంప్ ఇదే కదా ఫ్యూయల్ పంప్. ఈ పంప్ కి ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఈ పంప్ ఏం చేస్తారంటే ఎంత పెట్రోల్ కావాలో అంత పెట్రోల్ మాత్రమే పంప్ చేస్తుంది ట్యాంక్ నుంచి. అర్థమవుతుందా? ఎంత కావాలో అంత మాత్రమే పంపు చేస్తుంది. పంపు చేసిన తర్వాత ఈ యొక్క పెట్రోల్ యాడ్కి వస్తుంది, ఈ విధంగా ఉంటుంది. అంటే మోపు చూసారా, అది దీని నుంచి పెట్రోల్ బయటకు వస్తుంది చూసారా. ఎగ్జాక్ట్లీ ఇంజెక్షన్ ఉంది కదా, ఆ ఇంజెక్షన్ దాని నుంచి పెట్రోల్ బయటకు వస్తుంది. ఇక్కడ చూసారా, సో అక్కడ నుంచి